ఇవాళ మన దరిద్రం ఎలా ఉందంటే కరెక్ట్ గా నీ చూసిన టైం అయితే టీవీ అయితే పోయింది. ఇంకా చూసుకోండి, ఇది తెలిసిన మా తాతయ్య గారు అయితే వచ్చేసి అర్జెంట్ గా బయటికి దొబ్బేమన్నాడు. అంత రెస్పెక్ట్ఫుల్ గా చెప్పినప్పుడు మాట వినకపోతే బాగోసు. అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టీవీని అయితే మూటగడేసుకొని ఫస్ట్ అర్జెంట్ గా బయటకు వచ్చి ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే రాజమండ్రిలో ఉన్న సర్వీస్ కంపెనీకి అయితే వెళ్తున్నాం. అసలు టీవీ పోగానే నేను ఫస్ట్ ఏం చేశానంటే ఆన్లైన్ లో అయితే హైర్ కంపెనీకి అయితే కంప్లైంట్ పెట్టి సర్లే అని చెప్పి నెక్స్ట్ డే సర్వీస్ వాళ్ళు వచ్చి టీవీని అయితే చెక్ చేసి ఏం చెప్పారంటే లోపల ఏదో బోర్డు పోయిందమ్మా 10,000 వద్దన్నాడు. ఇప్పుడు అమ్మ రిపేర్ కి 10,000 ఏంట్రా బాబు అని అనుకున్నాం. అలా అని చెప్పి టీవీని చూడకుండా ఉండలేం కదా. ముందే మన ఇంట్లో అయితే ఆ దీపం ఈ దీపం కార్తీక దీపం అంటారు. సర్లే ఏదో ఒకటి అవుద్దని సర్వీస్ కంపెనీకి అయితే తీసుకొచ్చి అదేదో లక్ ఉన్నట్టు అన్ని అయితే 1000 రూపాయలతో సెట్ అయిపోద్దమ్మా, సాఫ్ట్వేర్ చేంజ్ చేయాలి అంతే అన్న. అదంటే కానీ 10,000 నుంచి 1000 రూపాయలు అనగానే ఫుల్ ఆనందం వచ్చింది. ఎందుకంటే ఎవరికైనా వస్తుంది, మిడిల్ క్లాస్ కదా మరి మనం. కానీ అని మనకు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. 2 days తర్వాత రావాలమ్మా టీవీ అప్పుడే ఇస్తామన్నారు. మనం చూస్తామేమో టీవీ కోసం సెమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ పక్కన పెట్టేసి మరి వచ్చాం రాజమండ్రి. సర్లే ఇంకా పని తప్పిద్ది అంటే ఇంకెలాగో టీవీ తీసుకురావాల్సిందే కదా అని చెప్పేసి 2 days తర్వాత వెళ్ళి టీవీని అయితే తీసుకొచ్చేసాంలే. సో ఇది మన టీవీ భారతం. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఫాలో మర్చిపోకండి.